మన టీవీ6 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే రాగమై దయానంద్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టాదయానంద్, తుమ్మల ప్రధాన అనుచరులు చల్లగుండ్ల నరసింహారావు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆయన 101వ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన శతదినోత్సవాలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. ఏ నాయకుడికి కూడా ఇంత పెద్ద గౌరవం ప్రపంచంలో ఎవరికి దక్కదు. ఒక ఎన్టీఆర్కే అన్ని దేశాల్లో ఆయన జన్మదినం జరుపుకుంటున్నారంటే ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మనకి అంతకంటే వేరే అదృష్టం ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆ మహానుభావుడి యొక్క కృపే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, ఆలోచనల ప్రకారంగా రాజకీయాల్లో ఒక సత్సంప్రదాయాన్ని, ఒక నీతివంతమైనటువంటి నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయాలు తీసుకురావాలని ఆనాడు ఆయన ప్రయత్నం చేశారు. ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలు నడపడానికి ఆయన గారు ప్రయత్నం చేశారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల ఫలితంగానే ఈనాడు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ సంక్షేమ వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ అవసరాల కోసం పూజ్యులు ఎన్టీ రామారావు గారి భజన చేసే పరిస్థితి వచ్చింది. ఆయన పథకాలే కాదని చెప్పి బయటికి పోయేటటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈనాడు భారతదేశంలో మనగలిగే పరిస్థితి లేదు. అంటే సమాజానికి ఏం కావాలో, సామాన్యులకి ఏం కావాలో, కష్టజీవులకి ఏం కావాలో తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. సంక్షేమ రాజ్యం అని అంటే ఎన్టీఆర్ రాజ్యం, రామరాజ్యం అనే రకంగా ఆ రోజు చెప్పుకునేవాళ్ళు. భారతదేశంలో సంక్షేమ రాజ్యం ఎక్కడుంది అంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో ఉందని చెప్పుకునే స్థితికి ఆయన స్థాపించినటువంటి పార్టీ, ప్రభుత్వం కొనసాగింది. ఆ కొనసాగింపు ఇప్పటికీ కూడా దాని విలువలు ఎంతో కొంత ఉండబట్టే రాజకీయాల్లో మనబోటి వాళ్ళందరం కూడా నిలబడగలుగుతున్నాం. ఒక్కొక్కసారి ఆవేశం వచ్చినప్పుడో, ఉప్పెన్లు వచ్చినప్పుడో, తుఫాన్లు వచ్చినప్పుడో పార్టీకి నష్టం జరగవచ్చు, నీతిగా నిబద్ధతగా ఉండే వ్యక్తులకి కష్టం రావచ్చు, పదవులు రాకపోవచ్చు. కానీ ఆ నీతి, నిబద్ధత, ప్రజల పట్ల ఉన్నటువంటి ఆ కన్సర్న్ ఎప్పుడైతే రాజకీయ నాయకుడికి ఉంటుందో అతని ప్రజలు ఎప్పుడైనా బతికించుకుంటారనేది మన నిజ జీవితంలో మనకు అర్థమైంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.